అన్నిటికీ కారణం ఏంటి? క్లారిటీ ఉందా? నీ కన్నీళ్ళు వెనకాల ఏదైనా ఆత్మ సంబంధమైన విషయాలు ఉన్నాయా? చిన్న చిన్న దానికంత ఏడవకూడదండి. నీ కన్నీళ్ళు చాలా విలువైంది. ఆమె నీ కన్నీటి ప్రతి బొట్టుకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. చాలా విలువైంది. ఆమె మంచినీళ్ళు పోయినా పర్వాలేదు, మంచి నూనె పోయినా పర్వాలేదు, కానీ కన్నీళ్ళని జాగ్రత్తగా కాచుకోండి. అది ఆ కన్నీళ్ళు ప్రతి బొట్టు నా యేసయ్య పాదాల మీదే పడాలి. యేసయ్య పాదాల మీదే పడాలి ఆ కన్నీళ్ళు. ఆ ప్రతి కన్నీటి బొట్టుకు పరలోకమందు దేవుడు ప్రతిఫలం దయచేయునుగాక, ప్రతిఫలం దయచేయునుగాక, ప్రతిఫలం దయచేయునుగాక. నెహెమ్యా కన్నీళ్ళు వృధా కాలేదు. ఎందుకంటే ఆ కన్నీటికి ఒక అర్థం ఉంది. ఆ కన్నీళ్ళు వృధా కాలేదండి. యెరూషలేము ప్రాకారాలు కట్టబడింది, గుమ్మాలు కట్టబడింది, స్థిరపరచబడింది, నిలబెట్టబడింది.